రాష్ట్ర సరిహద్దు కర్ణాటకలోని బీదర్ అనంతరం హైదరాబాద్లో గురువారం దుండగులు కలకలం సృష్టించారు. ఉదయం బీదర్లో ఇద్దరిని చంపి సినీ ఫక్కీలో 93 లక్షల దోపిడీకి పాల్పడిన దుండగులు సాయంత్రం హైదరాబాద్లోని అఫ్జల్గంజ్కు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్లోని రాయపూర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. తమ వద్ద ఉన్న డబ్బును చూసి ప్రశ్నించిన ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ దోపిడీ దొంగల కోసం హైదరాబాద్, కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గురువారం ఉదయం 10:30 ప్రాంతంలో బీదర్లోని శివాజీ సర్కిల్ వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు ఎస్బీఐ ఏటీఎంలో నగదు నింపే సీఎంఎస్ సంస్థకు చెందిన వాహనంపై 6 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సెక్యూరిటీ గార్డ్, సీఎంఎస్ ఉద్యోగి గిరి వెంకటేశం, శివకాశీనాథ్ మరణించారు. అనంతరం దుండగులు పారిపోతూ డబ్బు పెట్టెను బైక్పై పెడుతున్న క్రమంలో అది పలుమార్లు కింద పడింది. ఆ సమయంలో అందులో నుంచి 7 లక్షల వరకు నగదు కింద పడింది. ఆ డబ్బులను అక్కడే వదిలేసి సుమారు 90 లక్షలు తీసుకుని బైక్పై పారిపోయారు. సాయంత్రం 6 గంటల సమయానికి ఈ ఇద్దరు దొంగలు హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ చేరుకున్నారు. సిటీ బస్టాప్లో ఉన్న రోషన్ ట్రావెల్స్ నుంచి రాత్రి బస్సులో రాయపూర్ వెళ్లడానికి అమిత్ కుమార్ పేరుతో టికెట్లు బుక్ చేసుకున్నారు. రాయపూర్ వెళ్లే ట్రావెల్స్ బస్సులను గౌలిగూడ ప్రాంతంలో మూసి ఒడ్డున పార్కు చేసి ఉంచుతారు. నగరంలో ప్రైవేటు బస్సుల కదలికలు రాత్రి 10 గంటల తర్వాతే మొదలవుతాయి. ఈలోపు ఆయా ట్రావెల్స్ వద్ద ఉన్న ప్రయాణికులను నిర్వాహకులు చిన్న చిన్న బస్సుల్లో ఎక్కించుకుని గౌలిగూడలోని ట్రావెల్స్ బస్సుల వద్దకు చేరుస్తారు. ప్రయాణికులు చిన్న బస్సులో ఎక్కే ముందు వారి లగేజీని తనిఖీ చేస్తారు. కాగా బీదర్కు చెందిన ఇద్దరు పోలీసులు సైతం రోషన్ ట్రావెల్స్ వద్ద ఉన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్లు బుధవారం హైదరాబాద్కు వచ్చారు. నగరంలో పని పూర్తి చేసుకున్న ఇద్దరు రోషన్ ట్రావెల్స్ నుంచి రాయపూర్ వెళ్లడానికి గురువారం రాత్రి టికెట్లు బుక్ చేసుకున్నారు. వీళ్లు యాదృచ్ఛికంగా దుండగులు ప్రయాణించే బస్సులోనే ఉన్నారు. బస్సు సిబ్బంది బీదర్ పోలీసులతో మాట్లాడుతుండటాన్ని గమనించిన దుండగులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో దుండగుల వద్ద ఉన్న 2 బ్యాగుల్ని ట్రావెల్స్ ఇన్ఛార్జ్ సయ్యద్ జహంగీర్ రాత్రి 7:15 ప్రాంతంలో తనిఖీ చేసే యత్నం చేశారు. దుండగులు ప్రతిఘటిస్తున్నప్పటికీ జహంగీర్ ఓ బ్యాగును తెరిచి చూసి అందులో నగదు ఉన్నట్లు గుర్తించాడు. దీంతో దుండగులు తమ వద్ద ఉన్న తుపాకీతో జహంగీర్పై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. బ్యాగులతో బయటకు పరిగెత్తుకొచ్చిన దుండగులు సిద్ధి అంబర్ జార్ మీదుగా నాంపల్లి వైపు పారిపోయారు. బీదర్లో జరిగిన ఉదంతంపై సమాచారం ఉండటం, నగదు బ్యాగులతో ఉన్న దుండగులు ఇద్దరు ఇక్కడ కూడా కాల్పులు జరపడంతో బీదర్ పోలీసులు కూడా దుండగులను పట్టుకోవడానికి యత్నించారు. వారు కొద్ది దూరం వెంటాడినా ట్రాఫిక్ కారణంగా పట్టుకోలేకపోయారు. స్వల్ప గాయాలైన జహంగీర్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. అఫ్జల్గంజ్ ఉదంతంపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అఫ్జల్గంజ్ నుంచి నాంపల్లి వరకు ఉన్న మార్గంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను విశ్లేషిస్తూ నిందితుల కోసం గాలిస్తూ ఉన్నాయి. బీదర్లో అఫ్జల్గంజ్లో లభించిన తూటాల క్యాట్రిడ్జ్లు కూడా ఒకే క్యాలిబర్గా నిర్ధారించారు. నిందితుల కోసం హైదరాబాద్, బీదర్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.